ఒక ముఖ్యమైనటువంటి ఇంకొక అంశాన్ని కూడా మీడియా ద్వారా తెలంగాణ సమాజానికి అంతా కూడా తీసుకొచ్చేటువంటి దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఇది ఫోటో, కొంచెం జూమ్ చేస్తే చేయరు కెమెరా సోదరులారా, తెలిసిపోతుంది జనాలకు. ఈ ఫోటోలో ఉన్నటువంటి ఒక పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు మంత్రివర్యులు అయినటువంటి తెలుగుదేశం సీనియర్ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా మన్నీ మధ్యనే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా నియమించబడ్డటువంటి బీజేపీకి అధ్యక్షులుగా నియమించబడ్డటువంటి ఒక మాధవ్ గారు. మీరు స్పష్టంగా జూమ్ చేసి గనక ఈ మ్యాప్ను మీరు చూసినట్టయితే వాళ్ళిద్దరి మధ్య చేతుల్లో ఉన్నటువంటి ఒక మ్యాప్, ఇది భారత సాంస్కృతిక వైభవము అని చెప్తున్నటువంటి ఒక భారతదేశ మ్యాప్. ఇది ఈ భారతదేశ మ్యాప్లో గనక మీరు నిశ్చితంగా కొంత జూమ్ చేసి గనక మీరు చూసినట్లయితే మిత్రులారా, దీంట్లో ఛత్తీస్గఢ్ కనబడుతుంది, కొత్తగా ఏర్పడ్డ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కనబడుతుంది, జార్ఖండ్ రాష్ట్రం కనబడుతుంది. కానీ 70 సంవత్సరాల పాటు నిరంతర పోరాటాల తర్వాత, త్యాగాల తర్వాత, ప్రజాస్వామిక ఉద్యమం తర్వాత, రాజ్యాంగ నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాకారం చేసుకుంటే ఘనమైనటువంటి ఒక సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక తెలంగాణ చరిత్ర కలిగినటువంటి తెలంగాణ పటం మాత్రం ఈ మ్యాప్లో కనబడతలేదు. ఇచ్చేటాయనకు బుద్ధి లేదు, తీసుకునేటాయనకు కూడా బుద్ధి లేనట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఈస్ దిస్ నాట్ అన్ ఇన్సల్ట్ టు తెలంగాణ? ఇవాళ బీజేపీ తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని అపహాస్యం చేసినట్లు కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవరో కింది స్థాయి తెలుగుదేశం కార్యకర్తనో లేకపోతే భారతీయ జనతా పార్టీ కింది స్థాయి కార్యకర్తనో గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారైనా ఒకవేళ ఈ పటాన్ని గనక వాళ్ళ చేతుల్లో పట్టుకొని గనక ఫోటోలు దిగుంటే బహుశా అంత బాధ కలిగి ఉండేది కాదు. కానీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా మేము వెలగబడతాము అని చెప్పని రాజకీయాలు మాట్లాడుతున్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీకి డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నారా లోకేష్ గారు, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మాధవ్ గారు ఇద్దరు కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని, పోరాటాలను, త్యాగాలను మొత్తం గుర్తించినట్లుగా, అవమానించినట్లుగా ఈ మ్యాప్ను పట్టుకొని ఫోటోలు దిగటం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కావచ్చు, తెలంగాణ ఉద్యమకారుల పక్షాన కావచ్చు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల పక్షాన నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది అవమానం. ఇది కేవలం ఏదో నిర్లక్ష్యంతో గుర్తించినటువంటి అంశం కాదు. కావాలని చెప్పని వాళ్ళ తెలంగాణ యొక్క అస్తిత్వం పైన, తెలంగాణ సంస్కృతి పైన, తెలంగాణ ఉద్యమ పోరాటం పైన, తెలంగాణ గుర్తు పైన ఇవాళ దాడి చేసినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ సైకలాజికల్ అసాల్ట్, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ వయలేషన్. ఏ మ్యాప్ నైనా, దేశ పటాన్నైనా, రాష్ట్ర పటాన్నైనా ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు డీఫేస్ చేయటానికి భారతదేశంలో ఉన్న రాజ్యాంగం కానీ, చట్టాలు కానీ ఒప్పుకోవు. నారా లోకేష్ గారు, మాధవ్ గారు దయచేసి గుర్తించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో తెలంగాణకు గండి కొట్టాలనే ప్రయత్నం చేసింది, ఉద్యమానికి ద్రోహం చేయాలనే ప్రయత్నం చేసింది, రాష్ట్రం రాకుండా అనేక కుట్రలు కుతంత్రాలు చేసింది మనందరికీ తెలుసు. ఇవాల్టి కూడా తెలంగాణ వచ్చిన కొత్తలో ఏ రకంగా ఓటుకు నోటు కేసు ద్వారా తెలంగాణ ప్రజలెన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వాన్ని కూల్చి తెలంగాణ ఉద్యమమే అనవసరం అనేటువంటి ఒక రీతిలో ఒక దుర్మార్గమైన కుట్ర కుతంత్రకు పాల్పడ్డ విషయం కూడా తెలుసు. ఇవాళ ఈ 10 సంవత్సరాల పాటు ఏ రకంగా అనేక ప్రాజెక్టుల విషయంలో మోకాలు అడ్డం పెట్టిందో తెలుసు. ఇవాళ బనకచర్ల పేరు మీద కావచ్చు, కృష్ణా గోదావరి జలాలు ఏ రకంగా ఇవాళ దోపిడికి పాల్పడతా ఉన్నారో కూడా మనం చూస్తా ఉన్నాం. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క నైజం. మరి భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, మేము కూడా తెలంగాణ ఇవ్వడంలో తోడ్పడ్డము అని చెప్పని చెప్పుకునేటువంటి ఒక తెలంగాణ నాయకులు ఇవాళ ఏం సమాధానం చెప్తారు, మాధవ్ గారిని ఏ రకంగా నిలదీస్తారు అని చెప్పని వాళ్ళు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. బాధ కలిగించే అంశం.
నరేంద్ర మోడీ గారు పలు సందర్భాలలో తల్లిని చంపి బిడ్డను అతికించినట్టుగా ఆంధ్రప్రదేశ్ను విభజించారు. సీమాంధ్ర ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ అనాథగా మార్చివేసింది అని చెప్పని 2014 ఏప్రిల్ 30వ తారీఖు నాడు తిరుపతిలో మాట్లాడినారు. పార్లమెంట్లో తల్లి నుంచి బిడ్డను వేరు చేసినారని చెప్పని 2018 ఫిబ్రవరి 7 నాడు పార్లమెంట్లో మాట్లాడినారు. ఎన్నికల్లో లబ్ధి కోసం పార్లమెంట్ తలుపులు మూసి ఏపీని విభజించారు. రాజకీయ స్వార్థంతో హడావుడిగా ఏపీ విభజన నిర్ణయం తీసుకున్నారు అని చెప్పని 2018 ఫిబ్రవరి 7 నాడు పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు అంటారు. దాని తర్వాత 2018 జూలై 21వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ తలుపులు మూసి ఒక రాష్ట్రాన్ని విభజించింది, తల్లిని చంపి బిడ్డను బతికించింది, వాస్తవం కాదా అని చెప్పని మరొక్కసారి అంటారు 2022లో. ఈ రకంగా నిరంతరంగా నరేంద్ర మోడీ గారైనా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక వరిష్ఠ నేత అమిత్ షా గారైనా నిరంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన అక్కసు గక్కినట్టుగా విషయాన్ని గుర్తు చేస్తూ దాన్ని కొనసాగించేటట్టుగా ఇవాళ మాధవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడై ఉండి తెలంగాణ గుర్తు లేనటువంటి పటం లేనటువంటి ఇవాళ దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ మ్యాప్ ను నారా లోకేష్ గారికి ఇస్తారు. నారా లోకేష్ గారు తీసుకుంటారు, ఫోటోలు దిగుతారు. ఇది భావ నియంత్రణ అంటాం మనం. ఇది ఒక దుర్మార్గమైన కుతంత్రపూరితమైన భావ నియంత్రణ. ఒకవేళ తప్పు జరిగినట్టయితే కనీసం ఈ తప్పు జరిగిపోయింది అని చెప్పని ఇంతవరకు క్షమార్పణ చెప్పమంటే కూడా ఇద్దరు నాయకులు అడగలేదు. కాబట్టి మేము వెంటనే ఏం విజ్ఞప్తి చేస్తా ఉన్నామంటే ఇది భారత రాజ్యాంగాన్ని కాలరాసినట్టుగా, మన దేశంలో అమల్లో ఉన్నట్టుగా భారత న్యాయ సంహిత ప్రకారంగా చట్టాల్ని కాలరాసినట్టుగా భావిస్తూ సుమోటోగానైనా సరే ఇవాళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారు కావచ్చు, లేకపోతే హోంశాఖ మంత్రి ఎవరైతే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారైనా వెంటనే చొరవ తీసుకొని ఈ రకంగా తెలంగాణ అస్తిత్వం పైన, సంస్కృతి పైన, తెలంగాణ ఐడెంటిటీ అండ్ ఎగ్జిస్టెన్స్ పైన దాడి చేసినటువంటి వీళ్ళిద్దరి పైన కూడా సుమోటోగా కేసులు పెట్టాలని చెప్పని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సెక్షన్ 336 ఫోర్జరీ ఆఫ్ పబ్లిక్ డాక్యుమెంట్స్, సెక్షన్ 337 ఫోర్జరీ ఆఫ్ పర్పస్ ఆఫ్ డిసెప్షన్, ఇరు ప్రాంత ప్రజల మధ్యన ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా తెలంగాణ మ్యాప్ ను చెరిపేసినటువంటి వీళ్ళిద్దరి పైన కూడా సెక్షన్ 336, సెక్షన్ 196, సెక్షన్ 352, సెక్షన్ 353 ప్రకారంగా కేసులు పెట్టాలని చెప్పని పోలీస్ వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. తెలంగాణ సోయి ఉన్నట్టయితే ఇవాళ అనవసరంగా ఛాలెంజ్లు విసురుతూ లేనిపోని రచ్చ చేస్తూ రభస చేస్తూ ఇవాళ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక అనిశ్చితి, అశాంతికి కారకులవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దయచేసి ఆలోచించాలా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసమో లేకపోతే బీజేపీ మెప్పు కోసమో రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వ్యవహరించకుండా వీళ్లపైన చర్యలు చేపట్టాలా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు బాగా అదే బండి సంజయ్ గారు నిరంతరంగా ఆయన కేసీఆర్ గారి పైన అక్కస్తో కావచ్చు, కేటీఆర్ గారి పైన అక్కస్తో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీపై అక్కస్తో కావచ్చు, తెలంగాణ హితం కోసం ఆయన గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినాడు, ఇవాళ మళ్ళా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తా ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఏనాడైనా నోరు విప్పి తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి ఒక కష్టం గురించి, నష్టం గురించి, లేకపోతే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి ఒక దోపిడీ గురించి కానీ, రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి ఎప్పుడు కూడా పార్లమెంట్ లో ప్రశ్నించిన పాపాన పోలేదు. నోరిప్పితే కేసీఆర్ గారి పైన దాడి చేసిండ్రు. అదే నోరు ఇవాళ ఒక్కసారి బండి సంజయ్ గారు తెలంగాణ కోసం నోరు విప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. దిస్ ఇస్ అటాక్ ఆన్ తెలంగాణ. మీ పార్టీ సహచర నాయకుడైతే కావచ్చు మాధవ్ గారు, మీ ఎన్డీలో భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ అయితే కావచ్చు, కానీ నా ప్రాంతం మీద దాడి జరుగుతా ఉంది, నా సంస్కృతిని గుర్తించట్లేరు, నా రాజకీయ పటాన్ని గుర్తించట్లేరు. నువ్వు తెలంగాణ పైన దాడి చేస్తుంటే బండి సంజయ్ నిజంగా నికార్సైన తెలంగాణ బిడ్డ అయితే వీళ్ళిద్దరి పైన ప్రెస్ మీట్ పెట్టాలా. ఎంతైతే కసితోటి పసిబట్టినట్టుగా కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పైన దాడి చేస్తావో అదే దాడి కనుక ఇవాళ చేయకపోయినట్టయితే మీరు ఈ కుట్రలో, ఈ కుతంత్రంలో, తెలంగాణ అస్తిత్వాన్ని విధ్వంసం చేయటంలో మీరు కూడా భాగస్వాములు అని చెప్పని ఇవాళ
తెలంగాణ సమాజం ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి బండి సంజయ్ గారు మీరు కూడా మద్దు నిద్ర లేవండి. పనికిరాని అంశాల పట్ల సర్జికల్ స్ట్రైక్లని అవని ఇవని పనికిరాని మాటలు మాట్లాడే బదులుగా ఈ పనికొచ్చేటువంటిది తెలంగాణ అస్తిత్వం పైన దాడి జరుగుతా ఉంది. మీరు దయచేసి ఒక హోం మంత్రిగా, బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్, తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలని చెప్పని, ఈ సంస్కృతిపై దాడి చేస్తున్న ఇద్దరు పెద్దలపైన చర్యలు తీసుకునే విధంగా మీరు మాట్లాడాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను.